1 కిలో బియ్యం అడుక్కున్న జీవితం నాది. నిజం చెప్తున్నా నేను. కిలో బియ్యం 40 దినములు ఉపవాసం ఉండి దేవునితో మాట్లాడతా, దేవుడితో అడుగుతా, ఎండ వేళల మంచి రోవిని కార్తీలో ఏసీని అడగటం ప్రారంభించిన. కనీసం మా వ్యాపారానికి వెళ్ళినప్పుడు ఒక 2 రూపాయలు ఉంటే బాగుండు, వాటర్ ప్యాకెట్ కొనుక్కొని తాగుదాం అనుకుంది దాన్ని. అప్పుడు ఉండేటిగా 2 రూపాయల వాటర్ ప్యాకెట్ రూపాయి ఉండేటి. ఈ వచ్చిన డబ్బులు అప్పులు వాళ్ళ మన ఇంటికి రావద్దని ఈ 4,000 రూపాయలు ఫైనాన్స్ కట్టి పొద్దుగాల చెప్తే మళ్ళీ 1 రూపాయి ఉండేది కదా. ఒక తల్లి ఇంటికి వెళ్ళి కిలో బియ్యం దొడ్డు బియ్యం అడుక్కొని వచ్చా. నిజం 8 గంటలకు చూశాను. ఎంతో అల్లాడిపోయినాను, ఎంతో బాధపడ్డాను. ఇక నా బాధ బాగా అయిపోయింది. సరే నేనంటే ఎట్లా ఉంటా తినకుండా అయినా, అమ్మ మా పిల్లలు ఉండరు కదా, ఎట్లా నా పిల్లల కోసం అని చెప్పి ఆ కిలో బియ్యం అడుక్కొని వచ్చామ్మా, నీకు మళ్ళీ రేషన్ కార్డు బియ్యం వచ్చి నాకు ఇస్తామ్మా అని ఆ కిలో బియ్యం తీసుకొచ్చి నేను పొయ్యి మీద పెట్టి అన్నం వండాను. బెండకాయలు ఉన్నాయి నా కాడ, అవి అడుక్కొని వచ్చి, అది ఎక్కడ వ్యాపారానికి వెళ్తానంటే అమ్మ చేనులో ఉన్నాయి, అమ్మ కొన్ని బెండకాయలు అడుక్కున్న కొన్ని బెండకాయలు తీసుకొచ్చి వండి దాదాపు ఆ అన్నం ఆ కూర 2 రోజులు తిన్నాం మేము. పూర్వకాల స్థితి మన జ్ఞాపకం చేసుకోకపోతే మన బతుకులు ఎందుకండి? ఇప్పుడు ఈ స్థితిలో ఈ బట్టలు కట్టుకొని ఇట్లా ఉంటున్నావు, ఎవరి కృప? దేవుని కృప లేదు, నువ్వేం చేయగలుగుతావు? ఆ సద్యన్నం పెట్టుకొని మా పిల్లగాళ్ళ బాక్స్ పెట్టుకొని పోతే వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారేమన్నా, అరే ప్రసాద్ రాజకుమారి అన్నం తీసుకెళ్ళొద్దు, మీరు ఈ అన్నం తీసుకెళ్ళకుండా మీరే ఇక్కడ నడుచుకుంటూ వచ్చి ఇంట్లో తినిపోండి. బాక్స్ పెట్టిను, ఎందుకు పెట్టిను? ఈ అన్నం ఎదుటి వాళ్ళు చూస్తారేమో, చూస్తే వాళ్ళు మా పిల్లలు ఏళ్ళని చేస్తారేమో అనుకున్న స్థితి బతికి మాది. మరి ఈ స్థితిలో ఉంటున్నామండి, ఎవరు కృప? కొండల వైపు నా కన్నులెత్తి ఉన్నాను కనుకనే దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు. మన స్థితి, మన గతి, మన పరిస్థితి మన పిల్లలకి నేర్పాలి. మన పిల్లలు సాక్ష్యంగా నిలబడాలి. ఏ ప్రాంతంలో నువ్వు వెళ్ళినా నా తల్లి పడిన శ్రమ, నా తండ్రి పడిన కష్టము చాలా గొప్పది. చాలా ప్రయాసపడ్డాడు. నా తల్లి ఇంట్లో కూర్చొని మోకాళ్ళ మీద ప్రార్థించింది. ఇప్పుడు మీరు అందరూ వచ్చినాక మేము ప్రార్థన చేస్తలా, నా పిల్లల్ని పెట్టుకుంది ఒక్క రోజు కూడా నేను ప్రార్థన చేయని రోజు లేదు, ఒక్క రోజు కూడా లేదు. ప్రతి నిత్యము ప్రార్థన చేసేదాన్ని, 2 పిల్లల్ని పెట్టుకుని ప్రార్థన చేసేదాన్ని. మన విత్తిన పంట ఒకరోజు ఫలించింది అంటే నీ పిల్లలకి నువ్వు ఉపదేశాలు కావట్లేదని గుర్తు. మరి ఒకరోజు మనం అడుక్కునే వాళ్ళం ఈరోజు ఇస్తున్నామంటే కొండల తట్టు మన కళ్ళెత్తే దేవుడు సహాయం దయచేయడా? చేయచ్చండి. లోకంలో తిరగాలంటే ఎన్నో ఉన్నాయి, మనకి ఎన్నో విధమైన పోరాటాలు ఉన్నాయి. కానీ మన ఆత్మీయ పోరాటం ఎంతవరకు ఉంది? నీ కుటుంబంలో ఎంతవరకు నువ్వు ఉన్నావు? వాక్యం మీకు తెలియదా? ఎన్నో వాక్యాలు వింటున్నారు. ఇప్పుడు సెల్లు తీస్తే వాక్యాలే, కానీ వింటున్నారు కానీ దాన్ని పాటించట్లేదు, దాని ప్రకారం నడవట్లేదు. కనుక మన ఇల్లు ఎక్కడ వేసిన గుడి చక్కడే ఉంది, అది ఎదగట్లేదు. నువ్వు స్టేర్లకి ఎక్కట్లేవంటే నువ్వు ఇంకా ఎక్కలేదని గుర్తుపట్టాలి. మనం వారానికి 1 దినం కాదు, వారం వచ్చే వరకు దేవుడిని అడగాలి. వచ్చాక వందుకు చెప్పేవాడు నేనేం చేయాలి, నేను నీ కోసం ఏం చేయాలి? ఈ ఆదివారం అయిపోయింది, సోమవారంలో నేనున్నా, నేనేం చేయాలి ప్రభా? నేనేం చేయాలయ్యా? నేనేం మాట్లాడాలి ప్రభా? నేను నీతో మాట్లాడాలి, నువ్వు నాతో మాట్లాడు. నా పరిస్థితి చూడు, నా అవసరం చూడు, నా అక్కర్లు చూడు, నా ఇబ్బందులు చూడు. నేను ఇప్పుడు ఫలించట్లేదు, ఒక దినాన రాబోతుంది, ఆ రోజు నేను ఫలించబోతున్నా. ఎందుకో తెలుసా? నా మీద నాకు నమ్మకం లేదు, కానీ నీ మీద నాకు నమ్మకం ఉందయ్యా. ఆ నమ్మకం ఒకరోజు ఫలించిద్దయ్యా. ఆ ఫలించు జీవితం నాకు దయచే ప్రభువా. అడిగే స్థితిలో ఉన్నాను, కానీ 1 వారం చర్చికి వచ్చి 6 రోజులు ఫోన్లలో ఏదేదో ఈడియాలు చేసుకుంటా, ఏదేదో సినిమాలు పెట్టుకుంటా, ఏదేదో నువ్వు అనేక ప్రజలు చూసి క్రైస్తవురాలువేనా అని నేను అడిగితే ఏ సమాధానం చెబుతావు? అరే పలానా క్రైస్తవురాలు అని సాతాను గారు తీసుకెళ్ళి దేవుణ్ణి, నీ తండ్రిని అవమానపరిస్తే నీకు ఇష్టమా? నీ తండ్రిని ఏడిపిస్తే నీకు ఇష్టమా? నీ తండ్రి రోడ్డు మీదకి లాగితే నీకు ఇష్టమా? మన తండ్రిని సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఉండాలంటే ఏం చేయాలి? ఫోన్లలో ఏది పడితే అది పెట్టొద్దు. ఫోన్లలో ఏ వీడియోలు అంటే అది కాదు, ఏసై కోసం పెట్టు. రోడ్డు మీద ఉన్న తండ్రి కోసం సాక్ష్యం చెప్పు, ఏసై కోసం పాటలు పాడి పెట్టు, ఏసై కోసం సువార్త ఎత్త పెట్టు. అది విస్తరించి వ్యాపించింది.
అది ఏదో ఒక ముక్క ఎవరో నా బోటమ్మకు ఒక ముక్క తగిలొచ్చు, అప్పుడు నేనన్నా మార్చుకుంటా కదా. ఏది పెడుతున్నావో ఏది పెట్టొద్దో, ఫోన్ని దేనికి వాడుతున్నావో మంచిగా చెడుగా ఆలోచించాలి. భర్త లోకంలో ఉంటే భర్తకి ఆకర్షించబడద్దు. మనం ఆ లోకంలో ఉన్న భర్తని దేవుడు పులిపీఠం మీదకి నువ్వు ఎక్కించాలి. నేను వచ్చానంటే ఈరోజు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పాలి, నా భార్య వల్ల నేను వచ్చానమ్మా, నా భర్త వల్ల నేను వచ్చానమ్మా, అసలు నా స్థితి, నా గతి, నా పరిస్థితి ఏమైనా ఈరోజు నేను ఇట్లున్నానంటే నా భర్త ప్రార్థన, నా భార్య ప్రార్థన. భార్య లోకం వైపు తిరుగుతుంటే భర్త కూడా లోకం వైపు తిరుగుతాడు, భర్త లోకం వైపు తిరుగుతుంటే భార్య కూడా మా భర్త కన్నా ఎక్కువ ఏముంది. ఏం చేస్తాడు? ఈ లోకానికే భర్త కానీ ఆత్మీయ భర్తని సంతోషపెట్టవా? ఆత్మీయ భర్తకి సంతోషం ఇవా? నీ ఆత్మీయ యజమానుడికి నువ్వేం సంతోషం ఇచ్చావు? నీ ప్రార్థనకి ఆయన జవాబు ఏమి ఇచ్చాడు నీకు? నువ్వు గమనించాలి. నా ఆత్మీయ భర్తకి నేను ఏం చేయగలుగుతున్నానయ్యా, నా ఆత్మీయ భర్త కోసం నేను ఏం ప్రయాసపడుతున్నానయ్యా, నేను ఏం చేయగలుగుతున్నానయ్యా. నేను ఏం చేయట్లేదంటే నేను చేయాల్సింది చాలా కృప ఉంది ప్రభువా, కానీ ఇప్పటి వరకు నేను ఏం చేయలేదయ్యా, ఇప్పటి వరకు నేను చేద్దామనుకుని నేను చేయలేకపోతున్నానయ్యా అని నువ్వు అన్న ఎడల కొండల వైపు నీ కళ్ళెత్తుతావు.